आम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओं। परमेश्वर स्वरूपैన సభకు నమస్కారం। శివానందలహరిలో శంకర భగవత్పాదులు ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క విధమైనటువంటి రీతిలో మనకి ఇచ్చారు. అందులో ఒకచోట ఒక శ్లోకంలో శంకరులు తిన్నగా పరమేశ్వరుడితోటే మాట్లాడతారు. మాట్లాడుతూ శంకరుణ్ణి ఒక ప్రశ్న వేశారు. నతిభిర్నుతిభిస్త్వమీశ పూజా విధిభి ధ్యాన సమాధిభిర్నతుష్టః ధనుషా ముసలీన చాశ్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి అన్నారు. శివుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతూ శంకర, భక్తుడైనటువంటి వాడు చేసేటటువంటి ఉపాసన, అతని యొక్క జీవన విధానం, అతను కష్టపడి పూజ చేయడం లేదా భగవద్భక్తితో ప్రవర్తించడం, ధార్మికమైనటువంటి జీవితం, వీటన్నింటికీ చిట్ట చివరి ప్రయోజనమేమి అంటే భగవంతుణ్ణి చేరుకోవడం. భగవంతుని యొక్క దర్శనాన్ని పొంది భగవంతుణ్ణి చేరుకోవాలనేటటువంటి పట్టుదలతో అంత నియమబద్ధమైనటువంటి జీవితాన్ని భక్తుడు గడుపుతున్నాడు. అయితే విచిత్రం ఏమిటంటే, నాకు ఒక అనుమానం ఉంది శంకర అన్నారు శంకరాచార్యుల వారు పరమశివుణ్ణి ఉద్దేశించి. నతిపిహి అంటే నేను నమస్కారం చేస్తే నువ్వు లొంగుతావని నమ్మకం పోయింది. నుతిభిహి, నిన్ను స్తోత్రం చేస్తే లొంగుతావని నేను అనుకోవట్లేదు. త్వమీశ పూజా విధిభిహి, ఏదో నిన్ను పూజ చేసేటటువంటి విధి విధానాలు ఏమున్నాయో ఆ విధి విధానాల్ని చక్కగా పాటించడం చేత నీ యొక్క దర్శనాన్ని పొందవచ్చనేటటువంటి నమ్మకం కూడా నా యందు తగ్గింది. త్వమీశ పూజా విధిభిః ధ్యాన సమాధిభిర్నతుష్టః, ధ్యానము చేత సమాధి చేత నీవు తృప్తి చెందుతావా? నాకు నమ్మకం కలగట్లేదు. వేటి చేత అంటున్నారు? నతిభిః అంటే నమస్కారం, నుతిభిః స్తుతి చేత, త్వమీశ పూజా విధిభిః నిన్ను పూజించడం చేత, ఆ తరువాత ధ్యాన సమాధిభిః ధ్యానం చేసి సమాధిలో ప్రవేశించి భగవద్దర్శనం కొరకు త్రికరణ శుద్ధిగా మూడు ఏకమై ఒకటిగా నిలబడ్డంలో. నతుష్టః, ఈ ప్రయత్నాల వేటి చేత కూడా నీవు తృప్తి చెందావు అని నేను అనుకోవట్లేదు. కానీ నీకు సంబంధించినటువంటి కొన్ని వృత్తాంతాలు ఉన్నాయి. అవి ధనుషా, నిన్ను ఒక ధనస్సు పెట్టి కొడితే ఒకప్పుడు నువ్వు ప్రసన్నుడవై ఒకరికి దర్శనమిచ్చావు. ముసలీన, రోకలి పెట్టి కొడితే అనుగ్రహించి దర్శనమిచ్చావు.
ఆశ్మభిర్వా రాళ్ల పెట్టి కొడితే అనుగ్రహించి దర్శనమిచ్చావు. కాబట్టి ఇప్పుడు నేను మొట్టమొదట చెప్పినటువంటివి చేసి నీ యొక్క తృప్తిని పొందడమా, లేదు ఈ వెనక చెప్పినటువంటి 3 ధనస్సుతో కొట్టడం, రోకలితో కొట్టడం, రాళ్లతో కొట్టడం ఇటువంటివి చేసి నీ అనుగ్రహాన్ని పొందడమా? నాకు కావలసింది నీ అనుగ్రహం. నీ అనుగ్రహంలో నిన్ను ధనస్సు పెట్టి కొట్టిన వాడికి వెంటనే ప్రత్యక్షం అయ్యావు, నిన్ను రోకలి పెట్టి కొట్టిన వాళ్ళకి వెంటనే ప్రత్యక్షం అయ్యావు, రాళ్ల పెట్టి కొట్టిన వాళ్ళకి వెంటనే ప్రత్యక్షం అయ్యావు. వదతే ప్రీతికరం. అసలు నీకు నిజానికి ఏది ఇష్టం? నమస్కారం చేస్తే లొంగుతావా, స్తోత్రం చేస్తే లొంగుతావా, పూజ చేస్తే లొంగుతావా, ధ్యానం చేసి సమాధిలో ప్రవేశిస్తే లొంగుతావా, లేదు ఆఖరిదై ఇదిగో ఈ ధనస్సు పెట్టి కొట్టడం, రోకలి పెట్టి కొట్టడం, రాళ్ళు పెట్టి కొట్టడం లాంటివి చేస్తే నువ్వు లొంగావు అనడానికి లోకంలో దృష్టాంతాలున్నాయి, సాక్ష్యాలున్నాయి. దానికి లొంగుతావా? వదతే ప్రీతికరం. నీకేది ఇష్టమో చెప్పు. తథా కరోమి. అలాగే చేస్తాను. నమస్కారం పెట్టి ధ్యానం చేసి పూజ చేసి సమాధిలోకి వెడితే నువ్వు అనుగ్రహిస్తావా, లేదు నిన్ను ధనస్సు పెట్టి కొట్టి, రాళ్ళు పెట్టి కొట్టి, రోకలి పెట్టి కొడితే అనుగ్రహిస్తావా? నువ్వే చెప్పు. ఎలా చేయమంటే నేను అలా చేస్తాను. వదతే ప్రీతికరం తథా కరోమి. నేను అలా చేస్తాను. ఏమిటి శ్లోకానికి అర్థం? నతిభిహి. నతిభిహి అంటే నమస్కారం చేయడం. నేను మీతో పూర్వం చెప్పి ఉన్నాను, నమస్కారము అంటే అంత తేలికైనటువంటి విషయం కాదు. నమస్కారము అన్న మాటకు అర్థం ఏమిటంటే, నేను బాగా కింద పడిపోయి ఉన్నటువంటి వాణ్ణి, ఎంత కింద పడిపోవాలో అంత కింద పడిపోయాను, ఇంకింతకన్నా కింద పడిపోవడానికి అవకాశం లేదు అని చెప్పడానికి భూమి మీద పడిపోతారు నమస్కారం చేసినప్పుడు. అంటే ఇంకంతకన్నా కింద పడడానికి ఏముంది? ఎంత కింద పడాలో అంత కింద పడిపోయాడు. మీరు కింద పడకుండా నించున్నారు. కాబట్టి మీరు నన్ను అనుగ్రహించి పైకెత్తాలి. నన్ను అనుగ్రహించడం కోసం మీరు వంగాలి. మీకు అవసరం లేదు, అయినా వంగి నన్ను భుజాలు పట్టుకుని పైకెత్తండి. నన్ను కూడా పైకెత్తి ఉన్నతమైన మార్గంలో ప్రయాణించేటట్లు చెయ్యండి అని అడగడానికి నేల మీద పడి నమస్కారం చేస్తారు. దాన్ని ప్రణిపాతము అంటారు. అథవా 2 చేతులు ఇలా కలిపి ఇలా అంటారు. అంటే 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, బుద్ధిస్థానము 11 భగవంతుని పాదముల దగ్గర న్యాసం చేశామని గుర్తు. లేదు 8 అవయవాలు భూమికి తగిలేటట్టుగా నేల మీద పడాలి. ఉరసా శరసా దృష్ట్వా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే అని చెవులు, కళ్ళు, అలాగే తల, గుండెలు, కాళ్ళు, చేతులు ఇవన్నీ భూమికి తగిలేటట్టుగా నమస్కారం చెయ్యాలి. అలా 8 అవయవాలు భూమికి తగిలేటట్టుగా నమస్కారం చేస్తే అష్టాంగ నమస్కారం, సాష్టాంగ నమస్కారం అంటారు. 8 అవయవాలు భూమికి తగిలేయి కాబట్టి. ఇవి ఒక్కొక్క నమస్కారం చేత ఈశ్వరుడు ప్రీతి పొందుతాడు. ఇందులో ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా నమస్కారాలు చేయకూడదు. ఏదో దేవాలయంలో ఉన్నామనుకోండి, వెనక ఇంకొక దేవాలయం ఉంటే అదే ప్రాంగణంలో ఆ దేవాలయం వైపుకి కాళ్ళు వెళ్ళేటట్టుగా నేల మీద పడి నమస్కారం చేయకూడదు. దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం వచ్చేటట్టుగా నమస్కారం చేయకూడదు. నమస్కారం చేసేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుని నమస్కారం చేయాలి. అంతేకాని చేశామంటే చేశామని చెప్పి నమస్కారం చేయకూడదు. ప్రత్యేకించి ఎవరైనా పెద్దలకి నమస్కారం చేసేటప్పుడు వారు ప్రశాంతంగా ఉన్నారా లేదా అన్నది చూసుకుని కాళ్ళకి నమస్కారం చెయ్యాలి. అంతేకాని ఆయన నడిచి వెళ్ళిపోతుంటే కాళ్ళకి నమస్కారం పెట్టారనుకోండి, చేతులు అడ్డు తగిలి ఆయన కింద పడిపోతాడు. అది నమస్కారం చేయడమా, ఆయన బాధ పెట్టడమా? అలా ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా నమస్కారం చేయకూడదు. అందుకే నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఎప్పుడూ కాళ్ళకి నమస్కారం పెట్టకూడదు. అది తప్పది, దోషం. అలా పెట్టకూడదు. నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కటే నమస్కారం, లేచి నిలబడి ఇలా నమస్కారం చేస్తే చాలు. అంతేకాని కాళ్ళకి నమస్కారం చేసే ప్రయత్నం చేయకూడదు. కాళ్ళు అసలు ముట్టుకోకూడదు. ఎవరి పాదములను ముట్టుకుని నమస్కారం చేయకూడదు, ఇది దోషం. ఇంకా అవతల వారి 2 చేతులలో ఏదైనా ఒక చేతిలో ఒక వస్తువు ఉండగా ఎప్పుడూ నమస్కారం చేయకూడదు.
ఎందుచేతనంటే వారు ఆశీర్వచనం చేయడానికి కానీ వారు తిరిగి నమస్కారం చేయడానికి కానీ అవకాశం ఉండదు. ఇప్పుడు నా చేతిలో నేను ఏదో పుస్తకాన్ని పట్టుకుని వెళుతున్నాను అనుకోండి, అప్పుడు నమస్కారం చేయకూడదు. ఎందుకంటే నేను ఆశీర్వచనం చేద్దామంటే ఇలా చెయ్యెత్తడం కుదరదు, లేదా నేను ప్రతి నమస్కారం చేయడం కుదరదు. ఏదైనా జలపాత్ర, నీటి పాత్రని కానీ, పాలు కానీ, పువ్వులు కానీ, టెంకాయ కానీ ఇలాంటివి ఏవైనా పట్టుకుని వెడుతున్నప్పుడు నమస్కారం చేయకూడదు. మౌనంగా నిలబడితే చాలు, నమస్కారం చేసినట్టే. నమస్కారం చేయడం ఎప్పుడు ఎక్కడ ఎలా చెయ్యాలో అలా తెలిసి చెయ్యాలి. అలా చేయకపోతే ఒక్కొక్కసారి అది ఉపద్రవానికి కారణమవుతుంది ఆ నమస్కారం. అంతేకాని ఏదో నమస్కారం చేశామంటే నమస్కారం చేసేసామని చెప్పి అక్కర్లేని విషయాల జోలికి వెళ్ళారనుకోండి, అవి ఇబ్బందులు తీసుకొస్తాయి. నేను మీతో ఒక విషయం చెప్పాలంటే, పరమధర్మాన్ని పాటించేటటువంటి సన్యాసులు అంటే ఎటువంటి సన్యాసులు అంటే, నేను ఇవాళ రేపు సందుకోడు కనబడుతున్న సన్యాసుల గురించి నేను చెప్పట్లేదు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి లాంటి సన్యాసులైతే మనం నమస్కారం చేసినప్పుడు పొరపాటున మన చెయ్యి వాళ్ళ పాదానికి తగిలితే ఇక వాళ్ళు ఆ రోజున భిక్ష చేయరు, భిక్ష విడిచిపెట్టేస్తారు. ఎందుకు విడిచిపెడతారు అంటే దానికి ఒక కారణం ఉంది. మనం ఏదో ముట్టుకున్నామని కాదు, అలా మనం ముట్టుకున్న కారణానికి మన శక్తి క్షీణించిపోతుంది. బాగా శక్తివంతమైన దాని ముందు నిలబడ్డామనుకోండి, అది మన శక్తిని లాక్కుంటుంది. నేను ఇప్పుడు ఆ దీపాల వంక కళ్ళెత్తి చూశాననుకోండి, బాగా ఒక్క కొద్ది నిమిషాలకి నాకు కళ్ళు సరిగ్గా కనపడవు, చీకటిగా అయిపోతుంది. ఎందుకంటే దాని కాంతి ముందు నా కంటి కాంతి సరిపోదు, ఈ కాంతి నా కాంతి లాగేస్తుంది. లాగేస్తే కళ్ళు చీకటిగా అవుతాయి. అలాగే మహా ఉపాసన కలిగినటువంటి వారి పాదాన్ని ముట్టుకుంటే ఆ రోజు మనం చేసినటువంటి ఉపాసన వాళ్ళు లాగుతారు. ఆ శక్తి వాళ్ళ పాదాలకు ఉంటుంది, అవి లాక్కుంటారు. అవతలవాడి అనుష్ఠాన బలం పోయింది కాబట్టి ఆ రోజుది ఆయన లాగేశారు కాబట్టి ఆయనేం కావాలని తీసుకోలేదు, ముట్టుకున్నది మనం. ముట్టుకోవడం వల్ల మన శక్తి క్షీణించింది కాబట్టి దానికి పరిహారంగా వాళ్ళు ఆ రోజున భిక్ష మానేస్తారు. ఆయన భిక్ష మానేశారనుకోండి, ఆ శరీరం నీరసపడినటువంటి పాపం మళ్ళీ మన ఖాతాలోకి వస్తుంది. అందుకే ఎప్పుడు పడితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా నమస్కారాలు చేయకూడదు. నమస్కారం చెయ్యడం అనేటటువంటిది పెద్ద శాస్త్రం. ఎలా నమస్కారం చెయ్యాలి, ఎప్పుడు నమస్కారం చెయ్యాలి తెలుసుకోవాలి. పొరపాటున కూడా ఆడవాళ్ళు నేల మీద బోర్లా పడుకుని నమస్కారం చేయకూడదు. పంచాంగ నమస్కారం అని వాళ్ళ వక్షస్థలం కానీ క్రింది భాగం కానీ భూమికి తగలడానికి వీల్లేదు. తగలకుండా మోచేతుల మీద వంగి తల ఒక్కటే ఆంచి నమస్కారం చెయ్యాలి తప్ప శరీరం అంతా పురుషుడిది తగిలినట్టుగా నేలకి తగలకూడదు ఆడదాంది. ఎందుకు తగలకూడదు అంటే ఒకటే కారణం, భగవంతుడంతటి వాడు ఎంత గౌరవించాడంటే ఈ సమస్త సృష్టి స్త్రీ యొక్క శరీరం క్రింది భాగంలోంచి వస్తోంది. వచ్చినటువంటి సృష్టి ఎందుకు నిలబడుతోంది అంటే శరీరము యొక్క పైభాగంలో ఉన్నటువంటి స్తనముల చేత పోషింపబడుతోంది. అందుకుని స్థితికర్త. ఏ రెండు అవయవముల చేత సృష్టి జరిగి సృష్టి పోషింపబడుతోందో ఆ రెండూ నా ముందు భూమికి తగలక్కర్లేదని పరమేశ్వరుడు అభయం ఇచ్చాడు స్త్రీలకి, అంత గౌరవించాడు. అందుకే పంచాంగ నమస్కారం చెయ్యాలి తప్ప నేల మీద పడి నమస్కారం చేయకూడదు ఆడవాళ్ళు. ఒక్కొక్క నమస్కారం చేసేటప్పుడు ఒక్కొక్క విధానం ఉంటుంది. అంతే తప్ప ఏదో నమస్కారం అంటే నమస్కారం చేసేసాం కదండి అని నమస్కారం చేయకూడదు. నమస్కారం చెయ్యడానికి అంత జాగ్రత్తగా విధిని అనుసరించి నమస్కారం చెయ్యాలి. అందున శివలింగం దగ్గరికి వెళ్ళి కూర్చున్నారనుకోండి, మామూలుగా కరచరణాదులతో ఉన్నటువంటి మూర్తికి నమస్కారం చేస్తే ఆ మూర్తి తూర్పునో దేన్నో చూస్తూ ఉంటుంది. మనకి తేలిక ఏదో ఎటో ఒకటి చూస్తూ ఉంటుంది కాబట్టి మనం అటు కానీ ఇటు కానీ నించుని నమస్కారం చేయొచ్చు. శివలింగం దగ్గరికి వెళ్ళేటప్పటికి శివలింగం ఎటు చూస్తోంది? మీరు ఎక్కడ విభూతి పెట్టి బొట్టు పెడితే అక్కడ చూస్తోంది. అది ద్వారం ఉన్న వైపే చూస్తోందని చెప్పకూడదు. శివలింగం ద్వారం అటు ఉందనుకోండి, నేను ఇప్పుడు శివాలయంలో దర్శనం చేసుకొచ్చాను, ఆ శివలింగం అటువైపుకి చూస్తోంది. ద్వారం వైపుకి విభూతి పెట్టి బొట్టు పెడితే అటు చూస్తోంది. నేను కూర్చుని నాకు ఎదురుగుండా విభూతి పెట్టి బొట్టు పెట్టాను అనుకోండి, నన్ను చూస్తుంది. అటు విభూతి పెట్టి బొట్టు పెట్టామనుకోండి, అటు చూస్తుంది. వెనక్కి విభూతి పెట్టి బొట్టు పెడితే వెనక్కి చూస్తుంది.
పైన విభూతి పెట్టి బొట్టు పెడితే పైకి చూస్తుంది. ఎప్పుడూ 5 వైపులు చూస్తుంది శివలింగం. సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని 5 ముఖాలతో చూస్తుంటుంది. 5 ముఖాలతో చూసేటటువంటి శివలింగానికి నువ్వెటు తిరిగి నమస్కారం చేయాలి? అందుకే శివలింగం దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు మనం ఎటు కూర్చున్నామన్న దాంతో సంబంధం ఉండదు. తూర్పు ఎటో చూసుకుని అటువైపుకి తిరిగి నమస్కారం చేసి పూజ ప్రారంభించాలి. నేను ఇలా కూర్చున్నాను అనుకోండి, శివలింగం ఇలా మధ్యలో ఉంటే, ఒకవేళ తూర్పు ఇటు అనుకోండి, నేను ఇటు తిరిగి నమస్కారం చేసి శివలింగానికి పూజో అభిషేకమో మొదలుపెట్టుకోవాలి. అంతేకాని నేను ఇక్కడ కూర్చున్నాను కదా అలా ఎదురుగుండా నమస్కారం పెట్టేయకూడదు. నమస్కారం పెట్టేటప్పుడు అంజలిం ప్రాముఖకుర్వన్ పవనాయ ఆత్మయోనయే తతో హివవృతే గంతుం దక్షిణో దక్షిణాం దిశం అంటారు రామాయణం సుందరకాండలో. హనుమ దక్షిణ దిక్కుకు వెడుతున్నా తూర్పు దిక్కుకు తిరిగి నమస్కారం చేశారు. నమస్కారము అనేటటువంటిది జాగ్రత్తగా తెలుసుకుని చెయ్యాలి. ఎక్కడైనా సరే దేవాలయానికి వెళ్ళినప్పుడు మూర్తికి అభిముఖంగా నిలబడి నమస్కారం చేయకూడదు. ఎదురుగుండా నిలబడి నమస్కారం చేశారనుకోండి, మీ తేజస్సు లాక్కుంటుంది. అందుకు ఓ పక్కకి తిరిగి నమస్కారం చెయ్యాలి. మూర్తి అలా ఉంటే ఇలా 2 పక్కలకి నిలబడతారు, అటు ఇటు నమస్కారం చేయాలి, కానీ ఎదురుగుండా నిలబడి చేయకూడదు. ఆఖరికి దేవాలయంలో కాదు, ఇంట్లో పూజ చేసినా అంతే. ఇంట్లో పూజా మందిరాన్ని ఎదురుగుండా పెట్టుకుని భగవంతుడు మిమ్మల్ని చూస్తున్నట్లుగా పెట్టుకుని పూజ చేశారనుకోండి, ఆ పూజ చేత యజమాని యొక్క తేజస్సు క్షయమైపోతుంది. ప్రతిరోజు తేజస్సు నిలబడాలి అంటే ఈశ్వరుడు మనని చూడకూడదు. ఈశ్వరుడు సాధారణంగా ఉత్తరాన్ని చూడాలి, మనం తూర్పుని చూడాలి. చూస్తే పువ్వు ఇలా వేస్తే ఇలా తిప్పాలి, కాబట్టి ఎప్పుడు ఇలా పడేస్తే ఆయన పాదాల మీద పడుతుంటుంది పువ్వు. కాబట్టి ఇటుకి చూస్తూ సింహాసనం ఉంటుంది, తూర్పుకి చూస్తూ సాధకుడు చేస్తాడు. అంతే తప్ప మన ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది పెట్టేసుకోవడం, మన ఇష్టం వచ్చినట్టుగా నమస్కారాలు పెట్టడం చేయకూడదు. శాస్త్రవిధిని అనుసరించి నమస్కరించాలి. అందుకని శంకరులు అంటున్నారు, అసలు శివ నీకు నమస్కారం చేయడానికి ఎక్కడ నువ్వు లేవని నేను నమస్కారం చేయను? నువ్వు అంతటా నిండి నిబిడీకృతమైపోయావు. అసలు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ శంకరాచార్యుల వారు అంటారు, శివుడు బాహ్యంలో సాకారంగా ఉన్నప్పుడు ఎన్ని మూర్తులుగా ఉంటాడు అంటే, భూరంభంశనలో నిలోంబర మహార్నాదో హిమాంసొప్పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్ఛష్టకం నాణ్యక్కి కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ భూమి అంతా కూడా శివలింగమే. అందుకే కంచిలో పృథ్వీలింగమై ఉంటాడు. నీరంతా శివలింగమే. అందుకే జంబుకేశ్వరంలో జలలింగమై ఉంటాడు. అగ్ని అంతా శివలింగమే. అరుణాచలంలో అగ్నిలింగం అవుతాడు. ఆకాశమంతా శివలింగమే. అందుకే చిదంబరంలో ఆకాశలింగం. శ్రీకాళహస్తిలో వాయులింగం, వాయువు అంతా శివలింగమే. ఇప్పుడు నేను వాయువు మధ్యలో కూర్చున్నాను అంటే నేను శివలింగంలోనే ఉన్నాను. వాయువు శివలింగం, సూర్యుడు శివలింగం, అందుకే కోణార్కలో సూర్యలింగం. చంద్రుడి శివలింగం, అందుకే సీతాకుండంలో చంద్రలింగం. లోపల యజమానుడు, నేనంటున్న యజమానుడు ఎవరున్నాడో అతను కూడా శివస్వరూపమే. అందుకే కాఠ్మండూలో యజమానలింగం. అష్టమూర్తులుగా 8 మూర్తులుగా ఉంటాడు. ఇప్పుడు ఎక్కడికి నమస్కారం చేస్తారు చెప్పండి నాకు? ఆయనకి ఎలా నమస్కారం చేస్తారు? ఈ పృథివీ శివలింగం అని నేను నమస్కారం చేశాను అనుకోండి, మరి కాళ్ళతో తొక్కుతున్నాను, అసలు ఎలా నమస్కారం చేయడం ఆయనకి? అందుకే శంకరులు అన్నారు, నిజంగా తత్వం తెలిస్తే నీకు నమస్కారం ఎలా చేయను? అందుకని నతిభిహి, నమస్కారం చేసి నిన్ను సంతోషపెట్టాలి అంటే నువ్వేదో పరిమితంగా ఓ చోట నిలబడితే నమస్కారం చేయొచ్చు. నువ్వు పరిమితంగా ఓ చోట నిలబడ్డావా? నేనున్నాను అనుకోండి, ఏదో ఇలా నించున్నాను అనుకోండి, మీరు నా ఎదురుగుండా వచ్చో నమస్కారం పెట్టచ్చు. అంతటా నిండిపోతే ఆ శివస్వరూపం గాలిలో మనం ఉన్నాం, ఆ వేడి మనలో ఉంది, భూమి మీద మనం ఉన్నాం. ఉన్నప్పుడు ఎలా శివుడికి నమస్కారం చేయడం? అసలు నతిభిహి కుదరదు. నుతిభిహి, ఆయన్ని స్తోత్రం చేద్దామని అనుకున్నారనుకోండి, అదో అపరాధం అవుతుంది. అసలు శివుణ్ణి స్తోత్రం చేద్దామని ప్రయత్నం చేస్తే అదో అపరాధం యథార్థానికి. ఎందుకో తెలుసా? అంటే స్తోత్రం చెయ్యొద్దని కాదు నా ఉద్దేశ్యం, తత్వతః ఎలా ఉంటుందో చెప్తున్నాను. మీరు స్తోత్రం చెయ్యాలి అంటే మీ మనసుతో ఆయన యొక్క గుణగణములను భావన చేసి కదా నోటితో స్తోత్రం చెయ్యాలి.
నోట్లోంచి ఏదైనా వచ్చింది అంటే ఎంగిలైందా లేదా అది. అప్పుడు స్తోత్రం చేశాను అనుకోండి, ఆయన మీద ఏదో పద్యాలు చెప్పాను అనుకోండి నేను, అప్పుడు నా నోట్లోంచి వచ్చాయి కాబట్టి అవి ఎంగిలయ్యాయా? నోట్లోంచి వచ్చింది ఏదైనా ఎంగిలే. మరి ఎంగిలితో స్తోత్రం చేస్తావా? అంతటా నిండి నిబిడీకృతమైపోయిన వాడు మనసుకు అందుతాడా? వాక్కుకు అందుతాడా? ఎలా స్తోత్రం చేశావు? అంతటి మహానుభావుణ్ణి నోటితో అసలు స్తోత్రం ఎలా కుదురుతుంది? స్తుతిభిహి కుదరదు. కాబట్టి ఈశ్వర లోపల అనుభవించడమే కానీ అసలు మీ గురించి పైకి చెప్పడం, స్తోత్రం చేయడం కుదరదు. కాబట్టి ఎలా తృప్తి పొందేటట్టు చేస్తాను? చెయ్యలేను. నతిభిహి నుతిభిహి త్వమీశ పూజా విధిభిహి. మీ పూజని చేసి నేను మిమ్మల్ని సంతోషపెట్టడం అనేటటువంటిది సాధ్యమవుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదు అంటే, వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం. ఆయన సూర్య శశాంకవహ్ని నయనం. సూర్యుడు ఒక కన్ను, చంద్రుడు ఒక కన్ను, అగ్నిహోత్రం ఒక కన్ను. ఆయనకి తీసుకొచ్చి అక్కడ పెట్టి పూజ చేద్దామంటే సూర్యుడు, చంద్రుడు, అగ్నిహోత్రము మూడు మీ ఎదురుగుండా వెలుగుతుంటాయి. వెలుగుతుంటే ఇప్పుడు ఆయనకి దీపం ఎలా పెడతారు మీరు? ఆ సూర్యుడు ఎదురుగుండా వెలిగిపోతుంటే ఆ తేజస్సు ముందు అసలు ఒక దీపం పెట్టడం కుదురుతుందా? కుదరదు. చంద్రుడు ప్రకాశిస్తుంటే అక్కడ మీరు దీపం వెలిగించడం కుదురుతుందా? కుదరదు. సూర్యుడు ఎదురుగుండా దిగొచ్చేసాడు అనుకోండి, నాకు అసలు కళ్ళు కనపడతాయా అంత వెలుతురులో? ఇక నేను దీపం పెట్టినా మళ్ళీ ఆయన కనపడడానికి? సూర్యుడే ఆయన కన్ను, చంద్రుడే ఆయన కన్ను, అగ్ని మూడో కన్ను, మళ్ళీ దీపం ఏమిటి? ఇంకా పూజ అక్కడి నుంచి చేయడం. పైగా శంకరులే ఓ చోట చెప్పారు శివానంద లహరిలో, వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చని విష్ణుత అన్నారు. శివుడంటే అంతటా నిండిపోయి ఉంటాడు. అంత నిండిపోయిన వాడికి పంచెల చాప ఎలా ఇస్తాను? ఆయనకి పంచెల చాపు ఇవ్వడం అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. పంచెల చాపు మడత విప్పకుండా తీసుకొచ్చి పంచె పెట్టడం ఒక ఎత్తు. కొత్త పంచె విప్పి మెడలో వేస్తారు, అంటే ధరింపచేసినట్టు. ఇప్పుడు ఆయనకి సరిపోయేంత పెద్ద పంచె తెచ్చి ఆయనకి ఇవ్వాలంటే, అంతటా నిండిపోయిన వాడికి అంత పంచి ఇవ్వాలంటే నేను ఎవరవ్వాలి? నేను సూర్యుడిని అవ్వాలి. అంతటా నిండిపోయిన చేతులుంటే, కిరణములుంటే అప్పుడు నేను ఆయనకి పంచెల చాపు ఇవ్వగలను. వస్త్రయుగ్మం సమర్పయామి ఎలా అంటారు? ఆయనకి నీళ్ళు అసలు ఎలా పోస్తారు అంత నిండిపోయినటువంటి వాడికి? కాబట్టి పూజా విధిభిహి. ఆయనకి స్తోత్రం చేయడం కుదరదు, నమస్కారం చేయడం కుదరదు. పూజా విధిభిహి, పూజ చేయడం కుదరదు. పోని ధ్యాన సమాధిభిర్న తుష్ట. ఆయన్ని ధ్యానం చేద్దామంటే, ధ్యానం చేసేటప్పుడు ఏదో ఒక రూపం ఉండాలి. ఒక రూపం ఉందనుకోండి, అప్పుడు ఇదండి శివుడి రూపం, అలా ధ్యానం చేయండి అంటాం. కోటేశ్వరరావు గారు అలా, కోటేశ్వరరావు అంటే ఇలా ఉంటాడు అని మీకు తెలుసు అనుకోండి. ఓసారి నన్ను చూశారనుకోండి, నేను ఈ బట్టలతో లేకుండా ప్యాంటు షర్టు వేసుకుని అలా వెళ్ళిపోతున్నా సరే, అదిగోనండి ఆయనే కోటేశ్వరరావు అంటారు మీరు. నేను 63 రూపాయలతో తిరుగుతూ ఉంటాను అనుకోండి, మీరు ఎలా చెప్తారు? వీడే కోటేశ్వరరావుని ఎలా చెప్తారు మీరు? కుదురుతుందా? అందులో ఎవడు కోటేశ్వరరావు? పరమేశ్వరుడికి 63 లీలామూర్తులు ఉన్నాయి. పైగా అంతటా వ్యాపించినవాడు. ఎలా ఇప్పుడు ఆయన్ని మనసులో ఎలా ధ్యానం చేస్తావు? కాబట్టి ధ్యానానికి లొంగుతాడా? లొంగడు. మరి ధ్యానానికి లొంగనప్పుడు సమాధిలో ఎలా ప్రవేశిస్తావు అసలు? కాబట్టి ధ్యాన సమాధిభిర్న తుష్ట. మిమ్మల్ని వేటి చేత సంతృప్తి పడేటట్టు చెయ్యడం సాధ్యం కాలేదు. అలా చేసి మీరు ప్రత్యక్షం అయ్యేటట్టు, మీ దర్శనం అయ్యేటట్టు చెయ్యడం సాధ్యం కాదు. ఎందుకని? భగవంతుడి విషయంలో భగవంతుని యొక్క దర్శనం ఎందుకు లభిస్తుందంటే, భగవంతుడు ప్రీతి పొందితే లభిస్తుంది తప్ప భగవంతుని ప్రీతి లేకుండా ఇది చేస్తే ఈశ్వర దర్శనం అవుతుందని లేదు శాస్త్రం. ఎక్కడా మార్గం లేదలా. ఏదో మీరు చూడండి, లౌకికంగా కూడా ఇప్పుడు నన్ను చూడాలి అని మీరు అనుకున్నారనుకోండి, నేను ఎక్కడుంటానో మీకు తెలియచ్చు. మీరు కాకినాడలో వెతుక్కుంటూ మా ఇంటికి రావచ్చు, తలుపు కొట్టచ్చు, అక్కడ వరకు చేయగలరు. నేను దర్శనం ఇవ్వడం, మీరు నన్ను దర్శనం చేస్తారా? నేను దర్శనం ఇస్తానా?
నా ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. మీరు వచ్చి తలుపు కొట్టినప్పుడు నేను ఇంకొక పనిలో నిమగ్నం అయి ఉన్నాను అనుకోండి, ఇప్పుడు చూడడం కుదరదు, ఇవాళ రేపు రమ్మను, ఇవాళ చూడడం కుదరదు అన్నాను అనుకోండి, మీకు నేను ఎక్కడుంటానో తెలిసి ఉన్నంత మాత్రం చేత నా దర్శనం అవుతుందా? అవదు. భగవంతుడి గురించి పూజ, సమాధి, ధ్యానము, దేవాలయ దర్శనము ఇన్ని మార్గాలు చెప్పినా ఆ మార్గంలో వెళ్ళినంత మాత్రాన దర్శనం అయిపోదు. ఆయన ప్రీతి పొందితే దర్శనం అవుతుంది. ఉదాహరణకి, నిజంగా నేను ఏదో ముఖ్యమైన పనిలో ఉన్నాను, మీరు వచ్చారు, మీ కంఠం వినపడింది, అయ్యా చాలా పనిలో ఉన్నారండి, ఇవాళ ఎవరిని చూడనన్నారని చెప్పింది నా భార్య. మీ కంఠం వినపడింది, ఆగాగాగాగాగు ఆయన, అయ్యయ్యో చాలా ప్రీతే నాకు, ఆయనంటే చాలా కష్టపడతాడు మహానుభావుడు, మంచి భక్తి తత్పరుడు, ఉండమను అని గబగబా బయటకు వచ్చాను. బాగున్నారా, కులాసాయ, మంచినీళ్ళు తాగుతారా, ఏమిటి ఇలా వచ్చారు, ఏమనుకోకండి కూర్చోబెట్టి మాట్లాడలేదని, చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను. ఏమన్నా ముఖ్యమైన పనే? ఏమి లేదండి, ఊరు వచ్చాను, ఒకసారి మిమ్మల్ని చూసేడదామని వచ్చాను, శుభం భూయా, చాలా సంతోషం, ఏమనుకోకండి ఇంతకన్నా మాట్లాడలేదని, నేను పనిలో ఉన్నానని లోపలికి వెళ్ళిపోతాను. ప్రీతితో బయటికి వచ్చి ఓసారి నేను కనపడాలి అంటే కారణం ఏదేమిటి ఉంటుంది? నాకు మీ పట్ల ప్రీతి ఉండాలి, ప్రేమ ఉంటే కనపడతాను, లేనప్పుడు వచ్చినంత మాత్రం చేత కనపడతానని నమ్మకం ఏమైనా ఉందా? లేదు. సాధారణమైన వ్యక్తిని నా విషయంలోనే అలా ఉంటే పరమేశ్వరుడి యొక్క దర్శనం పొందాలంటే పరమేశ్వరుడి ప్రీతి కారణమై ఉంటుంది. అరే వీడికి నేను కనపడాలరా అనుకుంటే కనపడతాడు, అంతేగాని నేను ఇది చేస్తే కనపడాలని ఉంది ఏమిటి ఎక్కడైనా? లేదు శాస్త్రంలో. లేనప్పుడు నిన్ను ధ్యానమునందు అనుభవించి సమాధిలోకి వెళ్ళడం ఎలా కుదురుతుంది? నా తుష్ట, నిన్ను అలా తృప్తిపరచడం సాధ్యం కాదు. కానీ విచిత్రం ఏమిటంటే, వీటి చేత తృప్తిపరిచారు అని చెప్పి ఎక్కడా సాక్ష్యాలు లేవు, కానీ కొన్ని కొన్ని విషయాల్లో నువ్వు దొరికావని సాక్ష్యాలున్నాయి. ఎప్పుడు? ధనుష, ఒక ఆయన ధనస్సు పెట్టి కొడితే నువ్వు ఎదురుగుండా ప్రత్యక్షం అయ్యావు. ఇది శంకరాచార్యుల ఆ శ్లోకం చాలా జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి. ధనుష, ధనస్సు పెట్టి కొట్టావు, కొడితే నువ్వు వెంటనే ప్రీతి చెంది ఎదురుగుండా కనపడి దర్శనమిచ్చావు. కాబట్టి నన్ను కూడా అలా కొట్టమంటావా, కనపడతావా అని అడుగుతున్నారు. వదతే ప్రీతికరం, మరి ధనస్సు పెట్టి కొడితే కనపడ్డావుగా ఒక ఆయనకి, నన్ను కూడా అలా ధనస్సు పెట్టి కొట్టమంటావా, కనపడతావా అని అడుగుతున్నారు. ధనస్సు పెట్టి కొడితే కనపడ్డాడు అని ఎక్కడుంది? శంకరాచార్యులు వారు ఎక్కడన్నా చెప్పారా? ఎక్కడుందో, ఎవరికి కనపడ్డాడో ఏమైనా చెప్పారా? ఏమీ చెప్పలేదు. ధనుష, ఒక ఆయన ధనస్సు పెట్టి కొడితే కనపడ్డావు. ముసలీన, రోకలి పెట్టి కొడితే కనపడ్డావు. ఆశ్మభిర్వా, రాళ్ళు పెట్టి కొడితే కనపడ్డావు. నన్ను అలా చేయమంటావా అని అడిగారు. ఇప్పుడు ధనుష, ధనస్సు పెట్టి ఎవరు కొట్టారండి శివుణ్ణి అని అనుమానం వచ్చిందనుకోండి, మీకు నిజంగా దాని గురించి తెలుసుకోవాలన్న కుతూహలం కలిగిందనుకోండి, ఈ మూడు గుర్తుపెట్టుకొని ధనస్సుతో ఎవరు కొట్టారు, ఎవరికి ప్రత్యక్షం అయ్యాడు, రోకటితో ఎవరు కొట్టారు, ఎవరికి ప్రత్యక్షం అయ్యాడు, రాళ్లతో ఎవరు కొట్టారు, ఎవరికి ప్రత్యక్షం అయ్యాడు, ఇది తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాసతో అనేక పుస్తకాలు పరిశీలించడం. పెద్దలు కనపడినప్పుడు, అయ్యా శివానందలహరి శ్లోకంలో శంకరాచార్యులు వారు అలా ఇచ్చారు కదా, రాళ్ల పెట్టి ఎవరు కొట్టారండి, రాళ్ళు పెట్టి కొడితే ఎప్పుడు ప్రత్యక్షం అయ్యాడండి, రోకలి పెట్టి ఎవరు కొట్టారండి, రోకలి పెట్టి కొడితే ఎప్పుడు ప్రత్యక్షం అయ్యాడండి, మీకేమైనా తెలిస్తే ఒక్క చెప్పగలరా మహాప్రభో, నేను అర్హుణ్ణి అనుకుంటే? దాన్ని పరిప్రశ్న అంటారు. ఎప్పుడు పడితే అప్పుడు ఏదో బాకీ ఉన్నట్టు అడగకూడదు, ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు అడగాలి. అంతేగాని ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు కాగితాలు రాసిస్తూ ఉండడం అటువంటి పనులు చేయకూడదు. పరిప్రశ్నేన సేవయా, తెలుసుకోవాలంటే పరిప్రశ్న చెయ్యాలి. కాబట్టి అయ్యా ఎక్కడండి ఈ విషయాలు ఉన్నాయి అని తెలుసుకోవాలని ఎంతో కుతూహలపడితే ఆఖరికి ఎవరో ఒక ఆయన, అయ్యా ఇది ఫలానా చోట ఉంది, ఇదిగో ఈ పుస్తకంలో చదువుకో అని ఇచ్చాడనుకోండి, అది చదివినప్పుడు మీకు ఎంత సంతోషంగా ఉంటుంది. దొరికిందిరా అని తెలుసుకోవాలన్న కుతూహలంతో దాన్ని గుర్తు పెట్టుకుని దాని గురించే ఆలోచించి పుస్తకాలు చూసి పెద్దల్ని కలుసుకుని ప్రశ్న చేసి ఇదంతా తపస్సు అవుతుంది. మనకి తెలియకుండానే తపస్సు చేయించడానికి శంకరాచార్యుల వారు శ్లోకాన్ని అంత అద్భుతంగా ఇచ్చారు. ధనుష, ఒక ఆయన ధనస్సుతో కొట్టాడు. ఎవరు కొట్టారు? అర్జునుడు కొట్టాడు.
మహాభారతంలో ఆరణ్య పర్వంలో కిరాతార్జునీయ ఘట్టంలో అర్జునుడు పరమశివుణ్ణి ధనస్సుతో కొడితే ప్రత్యక్షమయ్యాడు. అర్జునుడు పరమశివుణ్ణి ధనస్సుతో కొట్టవలసిన అగత్యం ఎందుకు ఏర్పడింది అంటే, పాండవులు అరణ్యవాసం చేస్తున్నటువంటి కాలంలో వేదవ్యాస భగవానుడు వచ్చాడు ఒకసారి. మహాత్ములైనటువంటి వారు వచ్చారు అంటే దాని వలన ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. వారంతట వారైనా ఏదో విషయం చెప్తారు. ఒకవేళ వారేమీ చెప్పకుండా వెళ్ళిపోయినా ఎందుకు భగవంతుడు వాళ్ళని ఇంటికి పిలిపిస్తాడంటే, నీకు ఏదో ఒక గొప్ప అభ్యున్నతినివ్వాలి అనుకుంటే వాళ్ళని ఇంటికి పిలిపిస్తాడు. పిలిపించి ఓ గుక్కెడు మంచినీళ్ళో గుక్కెడు పాలో తాగి వెళ్ళిపోతారు. నన్ను నమ్ముకున్నవాడరా, వాడు వచ్చాడు, వాడిని కూర్చోపెట్టావు, వాడిని క్షేమ సమాచారాలు అడిగావు, వాడిని ఎంతో సంతోషపెట్టావు, వాడికి గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చావు, నేను ప్రీతి చెందాను. నన్ను నమ్ముకున్నవాడు వాడు, అందుకని నీకు అభ్యున్నతినిస్తున్నానని అభ్యున్నతినిస్తాడు. అందుకే అభ్యున్నతికి మార్గం ఏది అంటే మహాత్ములు ఇంటికి వచ్చుట. వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళకి అదే పని, అస్తమానం వీళ్ళకి తిరుగుతుండడం, తిరగరు. అందుకే భాగవతంలో ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు నందుడు గర్గుణ్ణి ఉద్దేశించి. కాబట్టి వ్యాస భగవానుడు ఎందుకు వస్తాడు పాండవుల దగ్గరికి? ఏదో ఉబుసుపోక కాసేపు కాలక్షేపానికి కబుర్లు చెప్పడానికి రాడాయన. ఆయన వచ్చి ఒక మాట చెప్పాడు. ఏమయ్యా, అరణ్యవాసానికి వచ్చారు, అరణ్యవాసం అయిపోతే అజ్ఞాతవాసం చెయ్యాలి. అజ్ఞాతవాస సమయంలో మీరు తపస్సులు చేసుకోవడం, జపం చేసుకోవడం ఇవన్నీ కుదరవు. ఎందుకంటే మీ జాడ కనిపెట్టడానికి కౌరవులు ప్రయత్నిస్తారు. మీరెక్కడో రహస్యంగా దాక్కోవాలి. ఒక్క అరణ్యవాస కాలంలోనే మీరు జపం చెయ్యగలరు, తపస్సు చేయగలరు. మీకు కలిసి వచ్చింది కాబట్టి. ఒక్కసారి అరణ్యవాసం అజ్ఞాతవాసం అయిపోయాయా యుద్ధభూమిలో కలుసుకుంటారు. కలుసుకుంటే అవతల పక్కన ఎవరి నుంచి ఉంటారు? భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు, అశ్వత్థామ, కర్ణుడు, దుర్యోధనుడు, బాహ్లికుడు, ఇంతమంది నిలబడతారు. ఏ సామాన్యమా వీళ్ళని చంపడం? ఒక్క భీష్ముడు చాలు, స్వచ్ఛంద మరణం వరం. ఆయన అనుకుంటే మరణిస్తాడు తప్ప లేకపోతే మరణించాడు. భీష్ముడు ఒక్కడి చాలు చీల్చి చెండాడేయడానికి. ద్రోణుడు మీకు అస్త్ర విద్య నేర్పిన గురుడు. గురువుగారిని కొట్టడం అంత తేలికైన విషయం కాదు. ఎంత విలువిద్యలో ఎంత యుద్ధం జరుగుతున్నా అసలు గురువు జోలికి వెళ్ళడమే సాధ్యం కాదు. అంతటి అప్రతిహతమైనటువంటి బలపరాక్రమములు ఉన్నవాడు, అంతటి విలువిద్య తెలిసిన్నవాడు గురుపుత్రుడు అశ్వత్థామ. ఇంతమంది మహావీరులు నిలబడి ఉంటారు. అప్పుడు మీరేమో ఇక్కడ అరణ్యవాసం అంతా ఖాళీగా కూర్చుని చెట్లకి దొరికిన కాయలు పళ్ళు జంతువులు తింటూ హాయిగా కూర్చుని గడిపేసి యుద్ధానికి గడితే రేపు యుద్ధం ఏం చేస్తారు? ఇప్పుడు మీకు వచ్చిన అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి. మీకు అపారమైనటువంటి పరాక్రమము లభించాలి. గొప్ప గొప్ప అస్త్రములు మీకు లభిస్తే ఆ అస్త్ర సంపద చేత మీరు రేపు పొద్దున్న కౌరవ సైన్యాన్ని పడగొట్టగలుగుతారు. అలా పడగొట్టాలంటే, అంత గొప్ప అస్త్రములు కావాలంటే ధర్మరాజా నీకు ప్రతిస్మృతి అనబడేటటువంటి విద్యనిస్తున్నాను. ఈ విద్యని నీకు ఉపదేశం చేస్తాను. పెద్దవాడు అన్నగారు కాబట్టి ధర్మరాజుకు ఉపదేశం చేశాడు. ధర్మరాజు అనుష్ఠానం చేసి అర్జునుడికి ఉపదేశం చెయ్యాలి. అర్జునుడు ఆ ప్రతిస్మృతి అనబడేటటువంటి మంత్రాలని జపం చేస్తూ ప్రశాంతంగా ఒక చోటికి వెళ్ళి కూర్చుని తపస్సు చేస్తే పరమశివుడు ప్రత్యక్షమవుతాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే ఆయన్ని పాశుపతాస్త్రం అడగండి. పాశుపతాస్త్రం అంటే దాంట్లోంచి ఒకేసారి కొన్ని లక్షల గదలు, బాణాలు, అమ్ముల పొదలు అన్నీ వచ్చేస్తాయి. అది ప్రయోగిస్తే బ్రహ్మాండమే నశించిపోతుంది. అంత గొప్ప అస్త్రం. అది ఇవ్వగలిగిన వాడు పరమశివుడు ఒక్కడే. ఆ పరమశివుడి దగ్గర పాశుపతాస్త్రం పొందాలి అంటే ఈ ప్రతిస్మృతి విద్యని అర్జునుడు దాన్ని పట్టుకుని తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే శివసాక్షాత్కారం అవుతుంది. శివసాక్షాత్కారం అయితే అప్పుడు ఆయన పాశుపతాస్త్రం ఇస్తాడు. పాశుపతాస్త్రం పట్టుకుని యుద్ధానికి వెడితే గెలిచే అవకాశం ఉంటుంది. నిజంగా కూడా పాండవులు బతికి బట్ట కట్టారు అంటే పాశుపతాస్త్రం చేతిలో ఉంది కాబట్టి బతికారు. లేకపోతే అసలు కురుక్షేత్రం మధ్యలోనే అర్జునుడు శరీరం విడిచిపెట్టేయవలసింది. శత్రువులు కొట్టడం కాదు, తానే అక్కర్లేని ప్రతిజ్ఞ చేశాడు. కోపం వచ్చి రేపు సూర్యాస్తమయం లోపల సైంధవుడి శిరస్సు పడగొట్టకపోతే ప్రాయోపవేశం చేస్తానన్నాడు. ద్రోణాచార్యుల వారు రచించినటువంటి వ్యూహానికి ఎక్కడో ఉన్నాడు సైంధవుడు. అసలు ఇంకా సాయంకాలం అయిపోయింది, అర్జునుడు వ్యూహంలోకి ప్రవేశించలేదు.
సమయం అయిపోతోంది, సూర్యాస్తమయం అయిపోతోంది. కౌరవులు అనుకున్నారు సైంధవుడి దాకా అసలు రాలేడు ఇవాళ అర్జునుడు, గురువుగారు పన్నిన వ్యూహం అటువంటిది, దగ్గరికి రాలేడు కాబట్టి సైంధవుణ్ణి కొట్టడం. సైంధవుణ్ణి కొట్టడు కనుక అర్జునుడు ప్రతిజ్ఞ ప్రకారం ప్రాయోపవేశం చేస్తాడు, అర్జునుడి శరీరం వదిలిపెట్టేస్తాడు. అర్జునుడు లేనప్పుడు కర్ణుణ్ణి కొట్టేవారెవరు? భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కృపాచార్యుల వారిని కొట్టేదెవరు? కాబట్టి దుర్యోధనుడు గెలిచినట్టే అనుకున్నారు. సాయంకాలం అయిపోతోంది, సూర్యాస్తమయం అయిపోతోంది. అర్జునుడు కంగారు పడిపోయాడు, తొందరపడి ప్రతిజ్ఞ చేసేసాను, సైంధవుడేడి దొరకట్లేదని. అదృష్టం ఎక్కడ కలిసి వచ్చిందంటే కృష్ణ పరమాత్మ ఉన్నారు కనుక తాత్కాలికంగా మేఘాల్ని కల్పించి సూర్యాస్తమయం అయిపోయినట్లుగా చేశారు. సైంధవుడు తొందరపడిపోయి గభాలను నిక్కి నిక్కి పైకి చూశాడు లేచి. సూర్యాస్తమయం అయిపోయిందా అని అడిగాడు. సైంధవుడి తల కనపడింది. కనపడగానే కృష్ణుడు అన్నాడు, బావా అదిగో కనపడుతున్నాడు సైంధవుడు, వేసేయి, కొట్టేయి తలకాయని. మళ్ళీ మబ్బు తప్పుకుంది, ఇంకా సూర్యాస్తమయం అవ్వలేదు, సూర్యుడు ప్రకాశించాడు. వెంటనే బాణం తీసి కొట్టాడు, తల తెగిపోయింది సైంధవుడిది. తెగిపోయిన తలకాయ విషయంలో కృష్ణుడు అన్నాడు, ఆ సైంధవుడి తల కింద పడకూడదు బావా, అది కాని కింద పడిందా ఎవరి బాణానికి కింద పడిందో వాడి శిరస్సు 1000 వక్కలైపోతుంది, అందుకని అది కింద పడకుండా బంతులాడు ఆకాశంలో అన్నాడు. అప్పుడు పాశుపతాస్త్ర ప్రయోగం చేసి బంతులాడుతూ ఉంచాడు సూర్యాస్తమయం వరకు. మరి ఎలా ఇది కింద పడకుండా ఎంతసేపు అన్నాడు. హిమాలయ పర్వతాల దగ్గర కూర్చుని వీళ్ళ నాన్న తపస్సు చేస్తున్నాడు. వాళ్ళ నాన్న వరమడిగాడు వీడు పుట్టినప్పుడు, ఎవడు వీడి తలని కింద పడేస్తాడో వాడి తల 1000 ముక్కలైపోతుందని. ఇప్పుడు నీ వల్ల వాడి తల కింద పడిపోతే నీ తల 1000 వక్కలవుతుంది. ఇప్పుడు వీడి తల ఆకాశంలో ప్రయాణించి వెళ్ళి వీడి తండ్రి హిమాలయాల దగ్గర కూర్చుని తపస్సు చేస్తున్న వాడి ఒడిలో పడేటట్టుగా కొట్టు. ఎలా కొడతాడు అలాగా? అప్పుడు పాశుపతాస్త్రాన్ని సంధించాడు. సంధిస్తే అది అస్త్రం కాబట్టి అది తిన్నగా తలకాయని తీసుకెళ్లి హిమాలయ పర్వతాల మీద కూర్చొని తపస్సు చేసుకుంటున్న సైంధవుడి యొక్క తండ్రి ఒడిలో తలపడేటట్టుగా చేసింది. తల ఒళ్ళో పడింది. గభాలన కళ్ళు విప్పి చూశాడు తండ్రి. ఏదో తలకాయ, కొడుకు తలకాయ అనుకోలేదు, చిచి తలకాయని ఇలా పడేశాడు. సైంధవుడి తలకాయ కింద పడింది. ఇప్పుడు తలకాయని కింద పడేసిన వాడు ఎవరు? తండ్రే. తండ్రి తల 1000 వక్కలైపోయింది. అర్జునుడు బతికాడు. మహాభారతంలో అసలు అర్జునుడు బతకడం, పాండవులు గెలవడం పాశుపతాస్త్రం వలననే సంభవం అయింది. అటువంటి పాశుపతాస్త్రాన్ని సంపాదించాలంటే ఇదిగో ఈ ప్రతిస్మృతి విద్యని నీకు ఉపదేశం చేస్తున్నాను ధర్మరాజా, నువ్వు అర్జునుడికి ఉపదేశం చెయ్యి. అర్జునుడు ఈ ప్రతిస్మృతి విద్యని జపం చేసి తపస్సు చేసి శివసాక్షాత్కారాన్ని పొందుతాడు. శివసాక్షాత్కారాన్ని పొంది దాని వలన అనుగ్రహాన్ని పొందుతాడు, అస్త్రములను సంపాదిస్తాడు, దివ్యాస్త్రములను. కాబట్టి ఉపదేశం చెయ్యి అంటే ధర్మరాజు గారు అర్జునుడికి ప్రతిస్మృతిని ఉపదేశం చేశాడు. అర్జునుడు ఇంద్రకీలాద్రి మీద కూర్చుని గొప్ప తపస్సు చేస్తున్నాడు పరమేశ్వరుడి కోసం. పరమేశ్వరుడు తిన్నగా ప్రత్యక్షం అవ్వచ్చు కదా అనుగ్రహించాలనుకుంటే, కానీ ఆయన అలా అనుగ్రహించలేదు. అనుగ్రహించకుండా ఆయన చమత్కారం చేశాడు. మూకాసురుడని ఒక రాక్షసుండి అడవి పందిగా మార్చి, ఒరే నువ్వు వెళ్ళరా అన్నాడు. ఎక్కడ అర్జునుడు తపస్సు చేసుకుంటున్నాడో అక్కడికి ఆ పంది పరిగెత్తుకొచ్చింది. పంది వస్తోంది, క్షత్రియుడు కనుక వెంటనే గాంధీవాన్ని ఎక్కుపెట్టి అక్షయబాణ తూణీరంలోంచి బాణం లాగి విడిచిపెట్టాడు. ఆ గాంధీవానికి ఒక లక్షణం ఉంది, అది దివ్యదత్తమైనటువంటి ధనస్సు. గాంధీవానికి ఆ వింటినారిని సంధించి దాన్ని ఎక్కుపెడుతున్నప్పుడు పిడుగులు పడుతున్న ధనులు వస్తాయి. ఒక్క వింటినారిని కట్టి ఎక్కుపెట్టినంత మాత్రం చేత కొన్ని వేల మంది యొక్క చెవుల్లోంచి నెత్తురు కారి చచ్చిపోతారు. గాంధీవం ఎక్కుపెట్టడం అంటే అలా ఉంటుంది. అందుకే గాంధీవాన్ని ఎవరైనా తిడితే వాళ్ళ తల తీసేస్తానన్నాడు. ఒకప్పుడు ధర్మరాజు తిట్టాడు గాంధీవాన్ని, తిడితే ధర్మరాజుని చంపేయాల్సి వచ్చింది అర్జునుడు. ఎవరు తిడితే వాళ్ళని చంపుతానన్నాడు, అందుకని ధర్మరాజుని చంపేయవలసి వచ్చింది. మరి ప్రతిజ్ఞ చేశాడు ఆ ధర్మరాజుని చంపాలి, ఎలా అని అడిగాడు. అడిగితే కృష్ణుడు అన్నాడు, చంపడానికి నిందించడానికి తేడా ఏమీ లేదు. మహాత్ములైన వారిని నిందించడం అంటే వాళ్ళని చంపేయడంతో సమానం. అంతటి ధర్మరాజుని నింద చేస్తే, ఆయన్ని నిష్కారణంగా తిడితే ఆయన్ని చంపేసినట్టే, అందుకని తిట్టు వదిలే అన్నాడు. ధర్మరాజుని నిందించాడు. ఇప్పుడు ధర్మరాజుని నిందించాడు. ధర్మరాజుని అర్జునుడు చంపక్కర్లేదు, బతికాడు. మళ్ళీ అన్నాడు అర్జునుడు,
బావా బావా, ఇంతటి మహాత్ముడు, ఇంతటి ధర్మాత్ముడు ధర్మరాజుని తిట్టాను, ఇటువంటి అన్నగారిని తిట్టి నేను బతికి ఉండొచ్చా? అందుకని నేను చచ్చిపోతానన్నాడు. అమ్మ నాయనోయ్, మళ్ళీ ఇదో పేచియా, మీ అన్నయ్యని బతికించాననుకుంటే ఇప్పుడు నువ్వు చచ్చిపోతావా అని మళ్ళీ అర్జునుడిని పిలిచి అన్నాడు, తనని తాను పొగుడుకుంటే తాను చచ్చిపోయినట్టే, అందుకని నిన్ను నువ్వు పొగిడేసుకో అన్నాడు. అర్జునుడు తనని తాను పొగుడుకున్నాడు. తనని తాను పొగుడుకుంటే తన చావు తను చూసుకున్నట్టే, కాబట్టి నువ్వు చచ్చి బతికినట్టే, ఇప్పుడు ఇద్దరూ బతికారు కాబట్టి యుద్ధానికి వెళ్ళండి అన్నాడు. ఇన్ని ఉపద్రవాలు నడిచాయి కాబట్టి ఇప్పుడు అర్జునుడు వెళ్ళి గొప్ప తపస్సు మొదలు పెడితే మూకాసురుడు అనబడేటటువంటి రాక్షసుణ్ణి అడవి పందిగా మార్చి పంపాడు శివుడు. గాంధీవం తీశాడు, బాణాన్ని సంధించాడు, గురి చూసి కొట్టాడు. అటు పరమశివుడు ఆయన కూడా ధనస్సు తీసి కిరాత వేషం ధరించి, కిరాతుడంటే అరణ్యాల్లో తిరిగేటటువంటి గిరిజనులు, గిరిజన వేషం ధరించి భార్య, ఆ కిరాతుని భార్య ఎలా ఉంటుందో అటువంటి వేషాన్ని ఆవిడ ధరించింది. ధరించి వెనక ప్రమదగణాలందరూ కూడా కోయవారిగా మారిపోయారు. పరమశివుడు వస్తూ వస్తూ ఆయన కూడా బాణం వేశాడు. ఈ పంది పరిగెత్తుకు రావడంలో అట్నుంచి అర్జునుడు బాణం తగిలింది, ఇట్నుంచి పరమశివుడు బాణం తగిలింది. ఒకటి తగిలితేనే చాలు, దాని కర్మ రెండు తగిలి అటు ఇటు తగలటంలో గిరగిరా తిరిగి చచ్చిపోయింది. శివుడు అన్నాడు దాన్ని నేను కొట్టానన్నాడు, అర్జునుడు అన్నాడు కాదు నేను కొట్టానన్నాడు. దెబ్బలాడుకోవడానికి చాలదు, ఇద్దరూ పౌరుష పరాక్రమవంతులే కాబట్టి ఇద్దరి మధ్య యుద్ధం వచ్చింది. అసలు శివుడు శివుడిగా కనపడకుండా ఎందుకు ఈ అల్లరంతా అంటే, పాశుపతాస్త్రాన్ని సంధించడానికి ఉపదేశం పొందాలి అంటే శరీరమునందు దివ్యత్వము ప్రకాశించాలి. ఆ దివ్యత్వం రావాలి అంటే శివుడు ముట్టుకోవాలి. శివుడు ముట్టుకుని శివశరీరంతో అర్జునుడి శరీరం, అర్జునుడి శరీరంతో శివశరీరం కలిస్తే దాని చేత అర్జునుడి శరీరము విశేషమైన తేజస్సుని పొందితే అప్పుడు పాశుపతాస్త్రాన్ని పొందడానికి అవకాశం వస్తుంది. అసలు ఇంతటి ధైర్యం, ఇంతటి బలం, ఇంతటి పరాక్రమం ఉంటే కదూ ఇవ్వడం పాశుపతాస్త్రం. అలా నిలబడగలడో లేడో చూద్దాం, అప్పుడు శరీరాలు కలుపుదాం అని శివుడు చిన్న పాచిక వేశాడు. ఇప్పుడు ఆ పందికి ఎప్పుడైతే 2 బాణాలు తగిలాయో నేను కొట్టానంటే నేను కొట్టానని ఇద్దరు యుద్ధానికి బయలుదేరారు. వెంటనే అక్షయబాణ తూణీరంలోంచి బాణాలు తీశాడు, సంధించాడు, విడిచిపెట్టాడు అర్జునుడు. ఎన్ని బాణాలు వేసినా అన్నీ ఆయన శరీరంలోకి వెళ్ళిపోతున్నాయి అంతే. లోపలికి పుచ్చేసుకుంటున్నాడు చక్కగా, ఏదో దాహం వేసినవాడు మంచినీళ్ళు లోపలికి పుచ్చేసుకున్నట్టు పుచ్చేసుకుంటున్నాడు బాణాలు. చాలా కోపం వచ్చింది, 2 చేతులతో బాణాలు వేస్తాడు అర్జునుడు. చూసుకున్నాడు 2 అక్షయ బాణ తూణీరాలు అంతర్ధానం అయిపోయి. ఎక్కడ లేని కోపం వచ్చి గాంధీవం తీసి ఆయన యొక్క జటాజూటం మీద ఒక్క దెబ్బ కొట్టాడు. కొట్టేటప్పటికి ఆ గాంధీవం కూడా ఆయన శరీరంలోకి అదృశ్యమైపోయాడు. ఊరుకున్నాడా? రాళ్ళు తీసి చెట్లు పెరిగి ఆయన మీదకేసి కొట్టాడు. ఆయన రాళ్ళు తీసి చెట్లు తీసి కొట్టాడు. ఇలా కాదని తొడలు కొట్టి ఇద్దరు కలియబడ్డారు. కోదండంబుల నిట్టులుండరు జటా కోటీరముల్ కుక్షివక్షోదీశంబుల నంసభాగముల సక్రోధంబునన్వేయుచున్ రోదోంతంబుల నట్టహాసముల నార్పుల్ పిక్కటిల్లంగా బాహాదర్పంబున మల్లసంగరము సేయంజొచ్చిరి రుద్రాజ్యనులు. తొడలు కొట్టి ఒకళ్ళతో ఒకళ్ళు మల్లయుద్ధం మొదలుపెట్టారు. మల్లయుద్ధం మొదలుపెట్టినప్పుడు మరి పట్లు వేసుకోవాలి కదా, కింద పడాలి, మీద పడాలి, ఒకళ్ళనొకళ్ళు గుద్దుకోవాలి, తన్నుకోవాలి. ఇద్దరు తన్నుకుంటున్నారు, గుద్దుకుంటున్నారు. ఇలా మల్లయుద్ధం చేస్తున్నప్పుడు పరమశివుడి ముందు ఎంత అర్జునుడైతే మాత్రం నిలబడగలడు ఆయన తేజస్సు ముందు. అర్జునుడి యొక్క తేజస్సునంతటినీ లాగేశాడు. లాగేసేటప్పటికి పరాక్రమం క్షీణించిపోయి ఆయన గుద్దినటువంటి ఒక గుద్దుకి అర్జునుడు స్పృహ తప్పి కింద పడిపోయాడు. చాలా సంతోషించాడు పరమేశ్వరుడు. రే, వీడు చాలా బలవంతుడురా, నాతోనే ఎదురు నిలిచి గాంధీవమే అదృశ్యమైపోయినా, అక్షయబాణ తూణీరాలు అదృశ్యమైపోయినా, కత్తి అదృశ్యమైపోయినా, రాళ్ళు చెట్లు అదృశ్యమైపోయినా మల్లయుద్ధానికి నాతో తలబడి ఇంతసేపు నిలబడ్డాడంటే మహాయూథుడే, పాశుపతాస్త్రం ఇవ్వవచ్చు అని అర్జునుడికి స్పృహ వచ్చేటప్పటికీ అప్పటి వరకు కిరాతుడిగా కనపడినటువంటి పరమశివుడు ఒక్కసారి నిజస్వరూపంతో వెలిగిపోతూ ప్రకాశిస్తూ పార్వతీ పరమేశ్వరులు దర్శనమిచ్చారు. చూశాడంతే ఎదురుగుండా స్పృహొచ్చి పరమశివుని యొక్క దర్శనమైంది. పరవశించిపోయాడు. మహాభారతం ఆరణ్య పర్వంలో
నన్నయ్య గారి కృతం. శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారకారీ మురారి ప్రియా చంద్రధారీ మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంసకాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రదానంబు కర్మంబు విజ్ఞానమధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం వంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుచో నిన్ను భావింతురీశాన సర్వేశ్వర సర్వసర్వజ్ఞ సర్వాత్మక నిర్వికార ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబుల్ మహావాయు ఖాతాగ్ఞ సోమర్కతోయంబులంజేసి సంసార చక్రక్రియాయంత్రవాహుండవైతాది దేవాదిదేవా మహాదేవా నిత్యంబు నచ్చంత యోగస్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభజ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్జిత క్రోధ రాగాది దోషుల్ యతీంద్రుల్ యతాత్ముల్ భవత్పాద పంకేరు హత్యాన డిండీర ధారానుభూతిన్ సదా తృప్తులైరవ్యయా భవ్యసేవ్యా భవా భర్గభట్టారకా భర్గవాగత్స కుత్సాది నానాముని స్తోత్ర దత్తావధానాలలాటే క్షణోగ్రగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తంగ గంగాధర నీ ప్రసాదంబులన్ సర్వగీర్వాణ గంధర్వులున్ సిద్ధ సాధ్యోరగేంద్ర మహేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవ నమస్తే నమస్తే నమః అని రెండు చేతులెత్తి దండకం చేసి పరమేశ్వరుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. పరవశించిపోయాడు పరమేశ్వరుడు. పరవశించిపోయి అప్పుడు పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు. శంకరాచార్యుల వారు ఈ ఘట్టాన్ని తీసుకొచ్చారు శ్లోకంలోకి. నతిభిర్నుతిభిర్స్త్వమీశ పూజా విధిభిధ్యాన సమాధిభిర్నతుష్ట ధనుషా. ధనస్సు పెట్టి కొడితే ప్రత్యక్షం అయ్యావు ఒకడికి, అందుకని నేను కొట్టనా? ధనుషా ముసలీనా, ఒక ఆవిడ రోకలు పెట్టి కొడతానంటే ప్రత్యక్షం అయ్యాం. అది ఎక్కడ జరిగింది? శివమహాభక్త విజయం అని అద్భుతమైనటువంటి గ్రంథం. అందులో చెప్తారు, తమిళ దేశంలో స్థూలముష్ణ అనబడేటటువంటి ఒక గ్రామం. ఆ గ్రామంలో ఆ బ్రాహ్మణి అంటే బ్రాహ్మణుని యొక్క ఇల్లాలిని బ్రాహ్మణి అంటారు. బ్రాహ్మణి వృద్ధురాలు. ఆమె యొక్క పేరు కూడా ఎవరికీ తెలియదు. స్థూలముష్ణ అన్న గ్రామంలో ఉండేది కాబట్టి ముష్ణ బ్రాహ్మణి అనేవారు. ఆవిడకు కొడుకు. ఆవిడికి ఏదో పాపం చాలా కొద్దిగా ఉండేది, ఓ ఇల్లు ఏదో 3 ఎకరాల పొలం ఉండేవి. ఆ పొలానికే కొడుకు 4 ఆవులు ఉంటే తోలుకెళ్ళి వాటిని మేపుతూ ఉండేవాడు, సాయంకాలం తీసుకొస్తూ ఉండేవాడు. ఆవిడ ఓ 10 ఇళ్లల్లో పాచి పని చేసి వడ్లు అవి దంచి వాళ్ళు ఇచ్చినటువంటి వేతనంతో జీవితాన్ని గడుపుతుండేది. మహాశివభక్తి తత్పరురాలు. ఆవిడికి ఎవరైనా విభూతి పుండ్రాలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని రుద్రాక్షమాల వేసుకుని కనపడి, అమ్మా నాకు ఇది ఈ తల్లి అని అడిగితే తన శక్తి కాకపోయినా సరే వాళ్ళకి సేవ చేస్తుంది. అంత గొప్ప శివభక్తురాలు. పరమేశ్వరుడు ఆమె యొక్క భక్తిని లోకానికి చాటి చెప్పాలనుకున్నాడు. అనుకుని తనతో పాటే ప్రమదగణాల్లో ఉన్నటువంటి ఒకరిని తన పక్కన ఉండేటటువంటి వేరొక శివభక్తుడైన బ్రాహ్మణుడిగా వేషం కట్టించి, తాను పెద్దవాడిగా ఒక శైవుడిగా ఒక శివభక్తుడిగా బ్రాహ్మణుడిగా వేషం కట్టి వెతుక్కుంటూ ఆ స్థూలముష్ణ గ్రామానికి వచ్చాడు. ఏదో ఆవిడ గురించి వెతుక్కుంటున్న వాళ్ళే వచ్చి భోగట్టా చేశాడు అక్కడున్న ఇళ్లవాళ్ళని. ఇక్కడ ముష్ణ బ్రాహ్మణి అని ఎవరో వృద్ధ బ్రాహ్మణి ఉందిట. ఆమె శివభక్తులకు అన్నం పెడుతుందట. చాలా ఆకలి మీద ఉన్నాం, అయ్యా ఆవిడ ఇల్లు ఎక్కడా అని అడిగారు. అదిగో ఆ కనపడుతున్న పాకలో ఉంటుంది, వెళ్ళమన్నారు. గబగబా వెళ్ళి ఆ పాక దగ్గర నించున్నాడు. ఎక్కడో వడ్లు దంచుకుంటోంది ఆవిడ. వాళ్ళిద్దరినీ చూసింది. అబ్బా పరమశివభక్తులు అని పరుగున వచ్చి వాళ్ళకి నమస్కారం చేసింది. అయ్యా చెప్పండి నేనేం చేయగలనని అడిగింది. అమ్మా ఆకలితో కడుపులు నకనకలాడిపోతున్నాయమ్మా, ఎలాగైనా మాకు పట్టాడు అన్నం పెట్టి కడుపు నింపు తల్లి అని అడిగారు. తప్పకుండా పెడతాను, ఇంతకన్నా నాకు అదృష్టం ఏముంటుంది. మధ్యాహ్నం అవుతోంది కాబట్టి మీరు ఏటి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని రండి. మీరు వచ్చేటప్పటికి నేను వంట చేసి భోజనం సిద్ధం చేస్తానని ఆవిడకున్నటువంటి దాంట్లోనే గబగబా కూరలు తీసుకొచ్చింది. ఆ కూరలు వండింది, పచ్చళ్ళు చేసింది, పాయసం కాచింది, పులుసులు కాచింది, అన్నీ సిద్ధం చేసుకుంది. కుండల్లో పెట్టుకుంది. పెద్ద పెద్ద అరిటాకులు తెచ్చింది, వాటి మీద నీళ్లు జల్లింది, శుభ్రంగా కడిగేసింది, పీటలు వేసింది, అరిటాకులు వేసింది. ఇంకా వాళ్ళు ఇస్తే వడ్డిద్దామని కూర్చుంది. ఎవరో ఒక ఐశ్వర్యవంతురాలు వచ్చి వడ్లు దంచమంది. అమ్మా ఇప్పుడు భక్తులు వచ్చారమ్మా, అన్నం పెట్టొస్తానంది. భక్తులా అన్నం పెట్టడమా? నీ బొర్రా వచ్చి వడ్లు దంచండి. కాదనడానికి వీల్లేదు.
వెళ్ళి ఆ వడ్లు దంచుతోంది, కానీ ఆ ఇద్దరు వస్తారేమో పరిగెత్తుకెళ్ళి అన్నం పెట్టొద్దామని చెప్పి తొంగి తొంగి చూస్తోంది. వచ్చిన శివుడు ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళడం మానేసి తిన్నగా పొలంలోకి వెళ్ళాడు. ఆవిడ కొడుకు అక్కడ ఆవుల్ని కాస్తున్నాడు. వెళ్ళి ఒరే నాన్న నీకు నేను తెలుసురా అని అడిగాడు. ఏమో నాకు తెలియదండి, నేను ఎప్పుడు చూడలేదు అన్నాడు. నేను నీ మేనమావనరా, నీకు తెలియదులే, నేను దేశాటన వెళ్ళిపోయాను, మీ అమ్మకి స్వయానా తమ్ముణ్ణి నేను. మేనమామకి సంతోషం ఏమిటి, మేనల్లుణ్ణి చూస్తే కదూ, అందుకు నిన్ను చూడాలని పొలానికి వచ్చానరా. మీ అమ్మ ఇవాళ ఎటువంటి కూరలు చేసింది అనుకుంటున్నావు, ఎన్ని పులుసులు చేసింది, ఎన్ని పాయసాలు చేసింది, ఎన్ని పచ్చళ్ళు చేసింది. మేము కడుపు నిండా అన్నం తిని వచ్చాం, ఇంకా కుండల్లో పదార్థాలు ఉన్నాయి, ఇవాళ కూడా తెచ్చుకున్న చల్లి అన్నం తింటానంటావేరా, మేము చూస్తుంటాం ఆవుల్ని, నువ్వు వెళ్ళి అన్నం తిందిరా అన్నారు. ఈ పిల్లవాడు ఏం చేశాడంటే గబగబా ఇంట్లోకి పరిగెత్తాడు. ఈ పిల్లవాడు కదా కనపడలేదు ఆవిడికి, లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి పులుసులు అవి అన్నీ ఉన్నాయి. మామయ్య చెప్పాడు నన్ను తినమన్నాడు కదా అని అరిటాకు వేసుకుని అన్నీ పెట్టుకుని వాడు గబగబా గబగబా తినేస్తున్నాడు. ఏమిటి తలుపు తీసుంది, ఏదో చప్పుడు అవుతోందని ఈ బ్రాహ్మణి గబగబా ఇంట్లోకి వచ్చింది. అయ్యో శివభక్తుల కోసం అని వంట చేసి పెట్టానురా, అది తినేస్తున్నావా అని కోపం వచ్చి గబాలను ఆ పక్కన రాకలుంటే రాకలు తీసి కొడుకు నెత్తి మీద ఇలా అంది. అనేటప్పటికీ తగలరాని చోట మర్మస్థానం మీద తగిలి నోట్లో ఉన్నటువంటి ముద్ద కంఠానికి అడ్డుపడిపోయి ఊపిరందక పిల్లవాడి శరీరం వదిలేశాడు. ఆవిడెంత భక్తురాలంటే శవం ఎదురుగుండా ఉంటే వాళ్ళ అన్నం తినరేమోనని జాగ్రత్తగా ఓ అట్టపెట్టిలో పెట్టి అటక మీద పెట్టింది.